ఏదైనా చేస్తుండంటే దాని వెనుక ఇంకొక కోణం ఉంటుంది, మరో కోణం ఉంటుందని చెప్పేసి కూడా అందరికీ తెలుసు. కేసీఆర్ మౌనంగా ఉన్నా అది రాజకీయంగా తర్వాత ఇంకేదో చేయబోతున్నారని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పార్టీ కార్యక్రమాలకి సరిగ్గా అటెండ్ అవ్వడం లేదు, ప్రతిపక్ష హోదాలో ఏ కార్యక్రమానికి అటెండ్ అవ్వట్లేదు, ఈవెన్ అసెంబ్లీకి కూడా కేవలం ప్రమాణ స్వీకారానికి తర్వాత బడ్జెట్ సెక్షన్లో 1 గంట మాత్రమే ఉండి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఒక ఎమ్మెల్యేగా కూడా ఎక్కడ కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేయలేడు. తర్వాత గవర్నర్ ఇచ్చేటువంటి తేనెటి విందు కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా కనిపించలేడు. మరి కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? కేవలం ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయినందుకే కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నాడా అనేది ఒకసారి చూద్దాం. సో మొత్తానికి కేసీఆర్ ఎందుకలా ప్రతిపక్ష నేతగా ఉండి ప్రతి కార్యక్రమానికి గహాజారు, బడ్జెట్ సెషన్లోనూ నో పార్టిసిపేషన్, 15 ఆగస్టు వేడుకలకు గహాజారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనూ జెండా ఎగరేయలేదు, రాజ్భవన్లో టీ విందుకు ఆబ్సెంట్, ఎల్ఓపి పోస్ట్ కేవలం ప్రోటోకాల్ కోసమేనా? బీఆర్ఎస్ అధినేత వ్యవహారంపై సర్వత్రా విమర్శలు. ప్రతిపక్ష నేతగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కాకుండా కేసీఆర్ దాగుడు మూతలాడుతున్నారా? ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో బీఆర్ఎస్ ఆఫ్ అపోజిషన్ పదవిని కేసీఆర్ చేపట్టారు. ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో తను చూపెడతానని రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఇంతవరకు కేసీఆర్ ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఇంతవరకు అసెంబ్లీలో జరిగిన ఏ చర్చల్లోనూ పాల్గొనలేదు. సభకు వచ్చి చర్చలో పాల్గొని సూచనలు ఇవ్వాలని స్వయంగా సభా నాయకుడికి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు కోరిన విషయం కూడా అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కేసీఆర్ ఈ విధంగా సైలెంట్గా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో స్ట్రాంగ్ ఉంటేనే ఎమ్మెల్యేలు కూడా ధైర్యంగా పార్టీలో ఉంటారు. ఇప్పటికీ దాదాపుగా 6 మంది ఎమ్మెల్సీలు, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. కేసీఆర్ ఈ విధంగానే ఉంటే మాత్రం డెఫినెట్గా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో ఆయన ఇంతవరకు ఏ కార్యక్రమం హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాలతో పాటు రాజ్యాంగపరమైన కార్యక్రమాలకు సైతం డుమ్మగొట్టారు. సభా మర్యాదల ప్రకారం స్పీకర్ ఎన్నిక తర్వాత సభానాయకుడు, ప్రతిపక్ష నేత ఇద్దరు కలిసి స్పీకర్గా ఎన్నికైన ఎమ్మెల్యేను సభాపతి చైర్లో కూర్చోపెట్టే సాంప్రదాయం ఉంది. కానీ దానిని కూడా కేసీఆర్ పాటించలేదని విమర్శలు ఉన్నాయి. గురువారం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్ ఇచ్చే తేనెటి విందుకు వెళ్ళలేదు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధిగా జెండా ఎగరేస్తుంటారు, కానీ కేసీఆర్ మాత్రం ఎక్కడా పాల్గొనలేదు. ఎమ్మెల్యేగా గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి జెండా ఎగరేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జాతీయ జెండాకు వందనం చేయాలంటే సీఎం పదవి మాత్రమే కావాలా అనే సెటర్లు వినిపిస్తున్నాయి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ రాజ్భవన్లో అన్ని రాజకీయ పార్టీలు నగర ప్రముఖులకు తేనెటి విందు ఇవ్వడం సాంప్రదాయం. గురువారం జరిగిన రాజ్యాంగపరమైన కార్యక్రమాలకు సీఎంతో పాటు ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తుంటారు. ఈ కార్యక్రమానికి సైతం కేసీఆర్ హాజరు కాలేదు. ప్రతిపక్ష హోదాలో ఇంతవరకు గవర్నర్ను కలిసిన దాఖలాలు కూడా లేవు. ప్రోటోకాల్ పైన కూడా రాద్ధాంతం. మరి కేసీఆర్కి ఎందుకు ఆ పదవి? ప్రతిపక్ష హోదా నుంచి వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా గౌరవంగా ఉంటుంది కదా. ఒక ఎమ్మెల్యేగా ఎలాంటి కార్యక్రమాలకి రావడం లేదు, ప్రతిపక్ష నాయకుడిగా ఎలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు అని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత సొంత పార్టీ నేతలు కూడా అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు. మరి కేసీఆర్ ధైర్యంగా వీళ్ళకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం త్వరలో చేపడతాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రోజులు కేసీఆర్ ఈ విధంగానే దాగుడు మూటలు ఆడతారా అనేది మరి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి మరి ఇకపైన రాజకీయం ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిన విషయం. మొత్తానికి కేసీఆర్ మౌనం వెనుక గల కారణాలు ఏంటనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.